కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకు ఆశించినంత చొరవ చూపించడం లేదు అని ప్రజల్లో బలమైన చర్చ ఉంది. ప్రజల్లో రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళకుండే స్థానిక ఒత్తిళ్లు లేదా నిజమైన భక్తి దేవుడి మీద వెంకటేశ్వర స్వామి విషయంలో, అందువల్ల మాట్లాడుతూ ఉండొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకో అంత స్ట్రాంగ్ గా లేదు అని జనం అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అని అంటే బీజేపీ శ్రేణులు చాలా యాక్టివేట్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడికి సూచించారు. ఒకవైపు జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తోంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అదే విషయంలో పోరాడుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడిని అవతల వైసీపీ దోషిని చేసి నిలబెట్టే ప్రయత్నం, బూతులు తిట్టడం ఇదంతా చూస్తున్నాం. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే ఆలోచించాలి. చంద్రబాబు కంటే ఎవరు ఎక్కువ కాకూడదు రాష్ట్రంలో, ఆ కూటమిలో, అది వాళ్ళకు తెలుసు. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ వచ్చినాడు, బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు. అదే దావోస్కు పోయినాడు, లేకపోతే డ్రోన్ కనిపెట్టాడు, కంప్యూటర్ కనిపెట్టాడు అంటే మాత్రం బీజేపీ వాళ్ళ సహకారంతో కంప్యూటర్ కనిపెట్టాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ కనిపెట్టినాడు, లేకపోతే ఇంకొకరి సహకారంతో ఇది చేసి అనరు. గూగుల్ వచ్చిందన్నారు కదా, గూగుల్ 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 అని మొత్తుకున్నారు. కానీ గూగుల్ ఇంతవరకు ఒప్పందం చేసుకోలేదు లేండి, అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ చొరవతో గూగుల్ వచ్చింది, రాష్ట్ర బీజేపీ చొరవతో గూగుల్ వచ్చింది. యాక్చువల్లీ అండి, ఇంతకంటే కామెడీ ఉండదు. అసలు గూగుల్ వాళ్ళు, అలాగే అదాని, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పింది ప్రధాని మోదీ గారికి. ఆ రోజు ఈ అదాని వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పింది ప్రధాని మోదీ గారికి. కానీ ఎక్కడైనా మోదీ పేరు వచ్చిందా? ఎక్కడైనా మోదీ పేరు వచ్చిందా? లేకపోతే అమిత్ షా గారి పేరు వచ్చిందా? రానివ్వరు. చిన్నబాబు గూగుల్ తెచ్చినాడు అంటారు. ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దలు మాట్లాడాలంట.